ఆకలి చావడానికి ఒక ముక్క వేరు నోట్లో వేసుకున్నా, పిచ్చిగా నమిలినా టేస్ట్ మాత్రం కిరాక్గా ఉంది. దాంతో ఆ అడవి గడ్డిని కూడా మేసేసా. అది కూడా ఫుల్ స్వీట్ గా ఫ్రెష్ గా అనిపించింది. కొంచెం డేర్ రావడంతో ఆ ఐలాండ్ లోపలికి వెళ్లే. అప్పుడే చుట్టూ వింత కీచుమనే సౌండ్స్ వినిపించాయి. అసలు మ్యాటర్ ఏందో చూద్దామని దగ్గరికి వెళ్లే. చెరువు మధ్యలో మెరికట్ల గుంపు నిలబడి ఉంది. కానీ వాటిని పట్టించుకునే సీన్ లో నేను అసలు లేను. చాలా రోజుల తర్వాత స్నానం చెయ్యాలని డిసైడ్ అయ్యా. వాటిని తరిమేసి స్ట్రైట్ గా నీళ్ళలోకి దూకేసా. చల్లటి నీరు తగలగానే ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. అక్కడ కాసేపు హ్యాపీగా ఈదుతూ గడిపా. స్నానం అయ్యాక బెడ్ కోసం వెతుకుతుండగా అదే పులి వచ్చింది. అది అప్పటికే కొన్ని మెరికట్లను నమిలి పారేస్తుంది. కానీ అసలైన వింత సీన్ ఇక్కడే ఉంది. కళ్ళ ముందే పులి ఉన్న మెరికట్లు పారిపోలేదు. నేను నవ్వుతున్నా, లోపల మాత్రం మ్యాటర్ అర్థం కాలేదు. కట్ చేసే సాయంత్రం కాగానే సీన్ రివర్స్ అయింది. మెరికట్లని భయంతో నలువైపులా పరుగు తీశాయి. అసలు మ్యాటర్ ఏంటో నాకైతే అసలు తెలియదు. ఆ పులి కూడా భయపడి పడవ వైపు పరిగెత్తింది. అర్ధరాత్రి మెరికట్లన్నీ చెట్ల కొమ్మలపై ఎక్కేశాయి. అప్పుడే ఈ ఐలాండ్ ఏదో డేంజర్ ఉందని అర్థమైంది. అంతలో చెరువు నుండి ఒక వింత వెలుగు వచ్చింది. అదే టైంకి సచ్చిన చేపలన్నీ నీటిపై తేలాయి. కానీ వాటి బాడీలు మొత్తం కరిగిపోయినట్లు ఉన్నాయి. లాస్ట్ కి మిగిలింది కేవలం వాటి ఎముకలు మాత్రమే. ఆ ఐలాండ్ లోని సీక్రెట్ ఏంటో ఎంతో ఆలోచించిన అర్థం కాలేదు. ఎప్పుడు భయపడని పులి కూడా పడవలో సైలెంట్ గా పడుకుంది. మళ్ళీ ఐలాండ్ పై అడుగు పెట్టే దమ్ము చేయలేదు.